మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పంట మార్పిడి చేయాలంటూ ప్రకటన చేయడంతో తాము జొన్న పంట వేశామని, తీరా పంట కొనుగోలు చేయకపోవడంతో తాము నష్టపోతున్నామని కాట్రియాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి ఆరబోసిన జొన్నలు తడిశాయని ఆవేదన చెందారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే జొన్నలు ఒక 500-600 ఎకరాల జొన్నలు వేసారు. ప్రస్తుతానికి ఇప్పుడు కొనేటోళ్ళు ఎవరు లేరు ముందుకు. ఇక్కడ మేము కూడా వేసినాము, మేము ఒక్కలేమో కాదు, అందరూ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలు అన్నీ వేసారు, తాండాలు అందరు వేసినాము, మేము కూడా వేసినాము. ఎందుకంటే రాత్రి వర్షాలకు అంత జొన్నలు తడిచినాయి. వేరే ప్రాంతంలో ఇది సెంటర్లు చాలా అయినాయి, జొన్న సెంటర్లు. ఇక్కడ మా దగ్గర ఎవరు ముందుకు వస్తారు. ఇంకా ఏదైనా ఏంటంటే మాకు జొన్నలు ఇది కొనాలని మేము కూడా ఈ వర్షాలకు మాకు ఇది మళ్ళీ తడిస్తే కూడా మాకు తడిస్తే కూడా మళ్ళీ ఇది ఎండపోయాలంటే మళ్ళీ కష్టమవుతుంది జొన్నలకు. వేరే పంటను ఆరబోసుకోవచ్చు కానీ దీనికి ఎండపోయానికి రాదు మళ్ళీ. ఎందుకంటే మాకు ఈ జొన్నలు మళ్ళీ సెంటర్ చాలు చేయాలని మేము కూడా ప్రభుత్వానికి కోరుతున్నాము. ఇక్కడ జొన్నలు కొనుగోలు లేదు, అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ 3 గ్రామం కాట్రాల, దంతేపల్లి, పడతాపూరు, ఇక్కడ ఇంచుమించు 500-600 ఎకరాల భూములు జొన్నలు వేసారు. 500-600 భూములు ఎకరాలు వేస్తే ఓళ్ళు కూడా కొనుగోలుతానికి ఒక్కోళ్ళు కూడా ఏమి లేదు. ఐకేపీ నుంచి లేదు, సొసైటీ నుంచి లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ రైతులంతా జొన్నలు నాని అన్నీ 16 గంటలు అవుతున్నాయి. జొన్నలు, మక్క, అడ్లు ఇవన్నీ. ఇప్పుడు మాకు అంటే ఇప్పుడు కాలం దగ్గర వచ్చింది, మా పరిస్థితి అంతా ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కొనేటోళ్ళు కూడా వస్తలేరు, మార్కెట్ పెడదామని చెప్పేటోళ్ళు లేరు. మరి ఇక్కడ ఏం స్లావోలు ఇచ్చేటోళ్ళు లేరు. మా జొన్నలని మా పరిస్థితి అంతా ఘోరంగా ఉంది. మళ్ళీ పంటలు వేయాలంటే కూడా మాకు డబ్బులు ఏమి లేవు. ఇప్పుడు మా ప్రాణాలకు మీద వచ్చింది కానీ ప్రాణాలు దక్కించే అవసరం ఏం లేదు. ఈ గవర్నమెంట్ నుంచి ఏదైనా చేస్తారా, కొనుగోలు చేస్తారా, చేయరా మాకేం అర్థమవుతలేదు. రైతు తాడ చూద్దామంటే ఇప్పుడు ఇలా ఏం రూపాయి లేదు. జేబులకు చూద్దామంటే అప్పులు ఇంటి కూడా చూడు, ట్రాక్టర్లు తిరుగుడు అన్ని ఎంత ఘోరంగా ఉంది. మా పరిస్థితి ఏందో జర వివరంగా తెలియజేయాలి.